నువ్వు యెహోవా రెక్కల నీడకు వచ్చావమ్మా. ఆయన రెక్కల నీడలో ఉంటే ఎంతటి ఆశ్రయం. ఆయన రెక్కల నీడకు వస్తే మనకెంత సమాధానము, నెమ్మది, సంతోషం, అభివృద్ధి కలుగుతుంది. ఆయన రెక్కల నీడను కోరుకునటము, ఏర్పాటు చేసుకోవడం, అది మనకి సంబంధించింది. ఒక్క తీర్మానం దేవుని ద్వారా. కొన్నిసార్లు ఏదేదో పెద్ద పెద్దవి చేయాలేమో, దేవుడు నన్ను చూడాలంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నన్ను హెచ్చించాలంటే, దేవుడు నన్ను అభివృద్ధి పరచాలంటే, లేదు మనస్సులో ఒక సరైన తీర్మానం, రైట్ డెసిషన్ అనండి అందరమాట. సరైన తీర్మానం ఒక్కటి. నన్ను అడిగితే దేవుని దగ్గరకు వచ్చి ఏమేమి తీర్మానాలు చేశారు చెప్పండి అంటే, ఒక్కటైనా సరైన తీర్మానం ఉంటే దట్ విల్ చేంజ్ ద ఎంటైర్ లైఫ్ హిస్టరీ. హల్లెలూయా. ఆ ఒక్క తీర్మానము మన జీవిత చరిత్రను మొత్తం మార్చేస్తుంది. మోయాబు వంశములో నుంచి క్రీస్తు వంశములోనికి వచ్చి పడింది రుతు. హల్లెలూయా. అర్థమైందా ఈ మాట? మోయాబీయురాలు ఇశ్రాయేలీలోనికి రావడం మాత్రమే కాదు, ఇశ్రాయేలీలో కూడా క్రీస్తు రాబోయే రక్షకుని యొక్క వంశములోనికి రూతు ప్రవేశించిందంటే ఎక్కడి నుంచి? కొన్నిసార్లు ఏమంటాం మనం, ఇక్కడదంతే అక్కడ పడ్డాడు, ఎక్కడదంతే ఎక్కడ పడింది ఈమె. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి, దేవుని బిడ్డలారా, రేపొద్దున మనం చెప్పే సాక్ష్యాలు అసలు నా స్థితి ఏంటంటే, అసలు నా ప్రారంభ స్థితి ఏంటంటే, అసలు నా చదువు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అసలు నా స్థితి ఇది, ఇప్పుడు ఈరోజు నేనేమై ఉన్నాను, అది దేవుని కృప. హల్లెలూయా. ఆ సాక్ష్యాలు చెప్పాలి అంటే సరైన తీర్మానం, సరైన తీర్మానం. ఆయన రెక్కల నీడకు రావడం ఎంత శ్రేష్టం. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఇంతకాలం అనుకుంటున్నావా నేను నా దేవుణ్ణే కలిగి ఉన్నానని? నా లోపల మార్పు వచ్చింది. హల్లెలూయా.